నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3 రోజుల నుంచి అధిక టెంపరేచర్ నమోదవుతోంది. మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. మండిపోతున్నాయి. ఈ రోజు జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. నమోదైంది. ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో దాదాపు 43 డిగ్రీలు కనీస ఉష్ణోగ్రతగా నమోదవుతుంది. 43 హైయెస్ట్గా 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత 10-15 రోజులుగా అడపాదడపా వర్షాలు పడడంతో కొంత ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తక్కువగా నమోదైనాయి. కానీ గత 3 రోజులుగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి అయితే ఉష్ణోగ్రతల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జనం మధ్యాహ్నం వేళలో బయటకు రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అత్యవసరమైన పనులుంటే తప్పితే ఎవరు కూడా బయటకు వచ్చేందుకు సాహసించట్లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో తామంతా కూడా బయటకు వస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే కొంత ఖరీఫ్ పనులు సిద్ధం చేసుకుంటున్నారో వారు మొన్నటి వరకు కొంత అకాల వర్షాలు పడ్డాయి. 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతో కొంత వ్యవసాయ పనులు చేసుకున్నారు, దుక్కులు దున్నుకున్నారు. కానీ గత 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రైతులు కూడా వ్యవసాయ పనుల్ని కొంత బ్రేక్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. చాలా చోట్ల రైతులు కూడా చెప్తున్నారు ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయినాయి, ఇప్పుడు వ్యవసాయ పనులు చేస్తే కూడా పెద్దగా ఉపయోగం ఉండదనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇక చాలా చోట్ల మంచినీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడంతో కొంత మంచినీటి సరఫరాకు సంబంధించి మున్సిపాలిటీలో కావచ్చు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక చాలా చోట్ల చెరువులు పూర్తిగా అడగంటిపోయినాయి, భూగర్భ జలాలు కూడా అడగంటిపోయినాయి. చాలా చోట్ల బోర్లు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరమైతే తప్పితే జనం బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉదయం 9-9:30 ప్రాంతం దాటితే చాలు ఒకసారిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా బయటకు రావట్లేదు. అత్యవసరమైతే తప్పితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సార్ ఎండలో బయటకు వచ్చాను. నేను ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండి. ఆఫీస్కి వచ్చాను. మరి ఎట్లా చేస్తున్నారు? ఫీల్డ్ వర్క్ ఎట్లా చేస్తారు? తప్పదు కదా, డ్యూటీ చేయాలంటే చేయాల్సిందే, తప్పదు. వీ హ్యావ్ టు గో. మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, వెళ్ళాలి, చేయాలి, తప్పదండి. మాట్లాడదాం ఇంకా. సార్ ఎండలో బయటకు వచ్చిండ్రు? సార్ బిఎస్ఎల్ వర్క్ చేస్తున్నాము, తప్పదు కదా. మరి టవర్లో వర్క్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, కాల్స్ పోతుంటాయి, టవర్ల మీద వర్క్ కోసం బయటకు వచ్చింది సార్. ఎట్లా కష్టం అవుతలేదు ఎండలో? అవుతుంది సార్, కష్టం అవుతున్నది, తప్పదు కదా. డ్యూటీ ముఖ్యం కదా. ఇంకో ప్రయాణికుడు కూడా ఉన్నారు. సార్ ఎటు వెళ్తారు సార్ ఎండలో? ఇబ్బంది అవ్వట్లేదు? మధ్యాహ్నం చాలా ఇబ్బంది అవుతుంది, తప్పదు పరిస్థితి. ఎందుకంటే కూడా బాగా పెరిగింది, అనారోగ్యాలు హాస్పిటల్లో డైరీ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, బాగా అవుతుంది. ప్రికాషన్ తీసుకోవాలి, తప్పదు. ఇక వర్క్ మైండ్లో చేయాలంటే ప్రికాషన్ తీసుకొని మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. సాధారణ రోజుల్లో కొంత ప్రభుత్వ కార్యాలయాలకు జనం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, రకరకాల పనుల మీద వస్తుంటారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా సార్ ఆఫీసులలో? అట్లా ఏం లేదు సార్. మామూలుగా అంటే ఫ్లోటింగ్ అంటే ఆఫీసులో ఎవరు ఉండలేరు, ఇక నిర్మానుషంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ఎండలో బయటకు వెళ్ళట్లేరు. సాయంత్రం 6 అయినా కానీ ఎండ తీవ్రత తగ్గట్లేదు. ఈ ఎండకు చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యం అవుతున్నారు. చాలా అందరూ ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకొని కోరుతున్నాం అంతే. ఏంటి ఎండలో బయటకు వచ్చిండ్రు? ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదా? హాస్పిటల్కి వచ్చిండ్రా? ఎట్లా మరి ఎండలో తిరుగుతున్నారు? ఈ హాస్పిటల్ తప్పని పరిస్థితుల్లో రావాల్సింది కదా, హాస్పిటల్ వచ్చి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నిర్మల్ డిస్టిక్, లోకేశ్వర మండలం. ఎందుకు వచ్చారు నిర్మల్ నుంచి? హాస్పిటల్కి వెళ్తున్నాం అన్న. మరి ఇట్లా ఎండలో తిరుగుతున్నారు? కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో చేరిన అయితే చూడడానికి అసలు అది అట్లా ఎండలకు ఇబ్బంది అవ్వట్లేదా? అవుతుంది, తప్పదు. బస్సులో వచ్చినాం, బస్సులో ప్రయాణం చేసినాం, తప్పని పరిస్థితులు రాబడుతుంది కదా. సో ఇట్లా ప్రజలైతే కొంత ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పనులు ఉంటే తప్పితే ఎవరు కూడా బయటకు రావట్లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు గత 2-3 రోజులుగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. దాదాపు 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనమంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోడా బండ్ల లాంటివి కావచ్చు, పళ్ళ దుకాణాలు కావచ్చు, ఇతరత్ర చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఎండలకు కొంత కస్టమర్స్ కూడా రావట్లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉదయం 10 గంటల లోపు సాయంకాలం 6:30-7 గంటల ప్రాంతం తర్వాతనే కొంత బిజినెస్ ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు కూడా ఎవరు బయటకు రావట్లేదు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లని కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక సాయంకాలం 6-6:30 ప్రాంతం వరకు కూడా ఉక్కపోతూ ఉంటుంది. దీంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కూలర్లు, ఏసీల వాడకం, ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత పెరగడంతో ఏసీలు, కూలర్ల వాడకం కూడా బాగా పెరిగిందన్నటువంటి విషయాన్ని ప్రజలు చెప్తున్నారు. చాలా మంది డిహైడ్రేషన్ గురవుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు.
చెప్తున్నారు. ఇన్పేషెంట్ విభాగం ముఖ్యంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో దాదాపు ప్రతిరోజు 2,000 నుంచి 2,000 వరకు ఓపీ ఉంటుందనేటువంటి విషయాన్ని వైద్యులు చెప్తున్నారు. దాదాపు ప్రతిరోజు కూడా 600 నుంచి 700 ఇన్పేషెంట్ విభాగం ఫుల్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సో ఇట్లా ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోహిణి కార్తె యొక్క ప్రభావం గత 2-3 రోజులుగా జిల్లాలో కనిపిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు అంటిపోయినాయి. సాధారణ జనం సామాన్యులు మధ్యాహ్నం వేళలో పనిచేసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అందరూ కూడా నైరుతి ఋతుపవనాలు తొందరగా రావాలి, వర్షాలు పడాలంటే ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.